మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి ఈ వేదికను సిద్ధపరిచినటువంటి సహోదరుడు ఆనంద్ పాలన్న గారికి ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ విలాపవాక్యములు 2వ అధ్యాయము విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము ఈ విలాపవాక్యములు ఎవరు రాశారు అంటే ప్రవక్త అయిన ఇర్మియా. ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు పూర్వం 586లో యెరూషలేము నాశనాన్ని కల్లారా చూసిన వాడై రాశాడు. విలాపము అంటే బయటికి కనిపించేటట్టుగా ఏడవడం, బయటికి కనిపించేటట్టుగా మన బాధని తెలియజేయడం ఏడుపు రూపంలో. ఎందుకని బాధని లోపల పెట్టుకొని కనిపించకుండా ప్రవర్తించకుండా ఎందుకని బయటికి వ్యక్తీకరించాలి బాధని? ఎందుకు ఇర్మియా ఏడుస్తున్నాడు అందరికీ కనిపించేటట్టుగా అంటే, యెరూషలేం ప్రజలు కఠిన హృదయులై దేవుని వాక్యానికి తగిన రీతిలో స్పందించకుండా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఈ నాశనంలోనైనా ఇర్మియా ఏడుపును చూసైనా వాళ్ళు ఏడిస్తే వారి బాధకి ఉపశమనం వస్తుందేమో, దేవుడు జాలి చేసుకుంటాడేమో అనే ఉద్దేశంతో ఇర్మియా తన ఎదురుగా ఉన్నటువంటి యెరూషలేం ప్రజలు కూడా ఏడ్చేటట్టుగా తాను బహిరంగంగా తన బాధని విలాపం ద్వారా తెలియజేస్తున్నాడు. అలా ఆయన ఏడుస్తూ వ్రాసినటువంటి మాటలే ఈ విలాప వాక్యముల గ్రంథం. యెరూషలేము ఆ మొండి గోడల మధ్యలో యెరూషలేం ప్రజల నాశనాన్ని కల్లారా చూచిన వాడే ఏడుస్తున్నటువంటి ఇర్మియా మాటలు ఇవే. ఈ 2వ అధ్యాయం కానీ 3వ అధ్యాయం కానీ మిగిలినటువంటి అధ్యాయాలన్నీ ఎక్కువగా వివరించేది ఏమి ఉండదు, కానీ చదవడమే ఉంటుంది. ఇక్కడ చదివి ప్రతి వచనానికి అర్థాన్ని మాత్రమే చెబుతారు. 2వ అధ్యాయం 1వ వచనం, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఈ మొదటి వచనంలో ఇర్మియా ఏమంటున్నాడు అంటే, ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. మేఘముతో కప్పి ఉన్నాడు అంటే సియోను అది యెరూషలేము చీకట్లో నివసిస్తుంది, అంధకారంలో ఉంది అని. మేఘం అడ్డొచ్చినప్పుడు సూర్యునికి వెలుగు ప్రసరించదు, చీకటి కమ్మింది. యెరూషలేం ప్రజలు చీకటి దినాల్ని అనుభవిస్తున్నారు, అంధకారంలో ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిరీక్షణ లేని ప్రజలుగా ఉన్నారు అని చెప్తున్నాడు. 2వ వచనం, ఒకటియు విడవబడక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా నాశనం అయిపోయాయి అని చెప్తున్నాడు. ఎవరు నాశనం చేశారంట? ప్రభు. అదేంటి, నెబుకద్నెజరు సైన్యం కదా నాశనం చేసింది. మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మనం ఏమనుకుంటామంటే పలానా వ్యక్తి వల్ల నాకు ఈ కష్టం వచ్చింది అంటాం. తప్పది.
సమస్య ఎందుకు వచ్చిందో సరిగ్గా గుర్తుపడితే సగం పరిష్కారం వచ్చినట్టే. సమస్య ఎందుకు వచ్చిందో సరిగ్గా గుర్తుపడితే సగం పరిష్కారం దక్కినట్టే. రాజైన దావీదు పాపం చేసిన తర్వాత ఆయన అబ్షాలోము చేత తరుముబడి పారిపోతూ ఉన్నప్పుడు బహూరీం అనే ప్రాంతంలో షిమి అనే వ్యక్తి వచ్చాడు. ఆయన మీద దుమ్మెత్తిపోస్తూ రాళ్ళెత్తిపోస్తూ దుర్మార్గుడా చీపో చీపో అంటూ ఆయన్ని శాపనార్థాలు పెడుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే పక్కనున్నటువంటి సైన్యాధిపతి కత్తి దూసి, రాజా సెలవి, వీడి తలను ఛేదిస్తాను. అప్పుడు దావీదేమన్నాడు, వద్దు, ఈ వ్యక్తిని ఏమీ అనొద్దు, ఎందుకంటే నా దేవుడు నన్ను అవమానానికి అప్పగించాడు కాబట్టి ఈ వ్యక్తి మాట్లాడాలి, నేను అవమానాన్ని అనుభవించాలి. నా దేవుడు మరలా నన్ను తీసుకొని వస్తాడు, మరలా నన్ను ఘనపరుస్తాడు. ఒకవేళ దావీదు స్థానంలో నీవు కానీ ఉండి ఉంటే ఇంకా ఆలస్యం చేస్తున్నావేంటి అని ఉండేవాళ్ళం కదా. ఎందుకంటే అధికారం చేతిలో ఉంది. షిమి సాధారణమైన వ్యక్తి. సమస్యని సరిగ్గా గుర్తుపడితే సగం పరిష్కారం వచ్చినట్టే. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, ఒకటి విడవబడక ప్రభువు యాకోబు నివాస స్థలములు అన్నింటినీ నాశనం చేసి ఉన్నాడు. నాశనం చేసింది నెబుకద్నెజరు కాదు, ప్రభువు. షిమి తిట్టడానికి కారణం ఏంటి అంటే దావీదు పాపం, దేవుని శాపం. ఇప్పుడు పగ తీర్చుకోవాల్సింది షిమి మీద కాదు, పశ్చాత్తాపడాలి దేవుని పాదాల చెంత. అది జరిగింది అరణ్యంలో. తర్వాత దేవుడు పూర్వ వైభవాన్ని ఇచ్చాడు. పగ తీర్చుకోకూడదు, పశ్చాత్తాపడాలి సమస్య వచ్చినప్పుడు. వ్యక్తులు కాదు మన సమస్యకి కారణం, వ్యక్తుల వెనకాల మనకు విరోధంగా పనిచేస్తున్నటువంటి దేవుని సన్నిధి, దేవుని చేయి. ఎందుకని మనం పాపం చేశాం కాబట్టి. పరిస్థితులను, వ్యక్తులను వారి మీద కాదు మనం కోపం ఉంచుకోవాల్సి ఉంది. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. పైన యాకోబు నివాస స్థలములన్నింటినీ, ప్రజల నివాసాలని. రెండవ లైన్లో యోధా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు, రాజుల నివాసాలు కూడా నాశనమయ్యాయి, వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. రాజ్యం నాశనమైంది, అధిపతులు అపవిత్రపరచబడ్డారు. 3వ వచనం, కోపావేశుడై ఇశ్రాయేలీలకున్న ప్రతి శృంగమును ఆయన వెరగొట్టి ఉన్నాడు. ఆయన అంటే దేవుడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. యెరూషలేం ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, శత్రువు మా మీదకి రాడు, వచ్చినా సరే మమ్మల్ని ఓడించలేడు, గెలవలేడు, ఎందుకంటే ప్రభువు మమ్మల్ని కాపాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం కంటే ముందు యెషయా గ్రంథం ఉంటుంది కదా. యెషయా గ్రంథంలో చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను సెక్కుకొని ఉన్నాను, యెరూషలేమా నీ ప్రాకారాలు నిత్యము నా కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి అంటాడు కదా. యెరూషలేం మీద ఒక బాణం కూడా ప్రయోగించబడదు, యెరూషలేంకి నాశనం తటస్థించదు, ఎందుకంటే దేవుడు కాపాడుతున్నాడు అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, శత్రువులు ఉండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. ఇలా కాపాడవలసినటువంటి దేవుడు తన చేతిని వెనక్కు తీసుకున్నాడంట, వదిలిపెట్టేశాడు యెరూషలేముని. ఎందుకని? రక్షింపనేరకు ఉండనట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకు ఉండనట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరేంటి కారణం? మన పాపాలు, దోషాలు ఆయనకు మనకు అడ్డుగా వచ్చెను, గోడలుగా నిలవబడ్డాయి. ఇక్కడ అంటున్నాడు, శత్రువులు ఉండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు.
నకముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసెను. కాల్చివేసిన బబులోను సైన్యం కాదంట, దేవుడు అంట. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. శద్రకు మేషకు అబేద్నెగోల్ని అగ్నిగుండంలో విసిరేస్తే కనీసం వాళ్ళ వెంట్రుకు కూడా కాలేదంట. వెంట్రుకు కాలిన వాసన కూడా రాలేదంట. ఆయన యందు రోషం వహిస్తే అగ్ని కనీసం మన వెంట్రుకను కూడా కాల్చలేదు. ఆయనకు వీపు చూపిస్తే, వ్యతిరేకతను ప్రదర్శిస్తే, ఆయన ధర్మశాస్త్రాన్ని మీరి ప్రవర్తిస్తే పట్టణాన్ని తగలబెట్టేది, మనల్ని తగలబెట్టేది కూడా ఆయనే. 4వ వచనం, శత్రువుల వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. అంటే బాణాలు ప్రయోగిస్తూ ఉన్నది బబులోనీయులు కాదా? శత్రువుల వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. ఇర్మియా బబులోను సైన్యాన్ని వర్ణించటంలో ఎక్కడ, బబులోను సైన్యం వెనుకాల ఉన్నటువంటి దేవుణ్ణి వర్ణిస్తున్నాడు. బబులోను సైనికులు విల్లెక్కు పెట్టారు. ఇర్మియాకి ఎవరు కనిపిస్తున్నారు? సైనికులు కాదంట, వారి వెనకాల ఉన్నటువంటి దేవుడు. ఎలీషా దోతానులో ఉన్నాడన్న సమాచారం వచ్చింది సిరియా రాజుకి. వెళ్ళి మోహరించాడు, మొత్తం ఆ గుడారాన్ని మోహరించాడు. ఆయన సేవకుడు బయటకు వచ్చి చూశాడు, భయపడిపోయాడు. ఎలీషా, నశించిపోతున్నాం, బయటకు వచ్చి చూడు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు? ఆయన నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. యెహోవా, వీని కన్నులు తెరువు. కన్నులు తెరవగానే సిరియా సైన్యం మీద దేవుని సైన్యాలు మోహరించున్నాయి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు కదా. బబులోను సైనికులు కాదంటే విల్లెక్కు పెడుతూ ఉన్నది. శత్రువుల వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చేయి చాపి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనం చేసి ఉన్నాడు. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. 5వ వచనం, దీన్ని మనం ఆలోచించుకోబోతున్నాం. ప్రభు శత్రువాయను, దీని గురించి మనం ఆలోచించుకుంటాం. అయితే మొత్తం అధ్యాయాన్ని చదివి మరలా ఇక్కడికి వస్తాం. ఎంత భయంకరమైన మాట కదా. ప్రభు శత్రువాయను. యెరూషలేము చుట్టూ రాజ్యాలన్నీ కూడా యెరూషలేము నాశనాన్ని కోరుకునేటువంటి ప్రాంతాలు. ఇప్పటికీ ఇజ్రాయెల్కి గాజాకి యుద్ధం నడుస్తుందిగా. ఇజ్రాయెల్కి సిరియాకి, ఇజ్రాయెల్కి ఇరాన్కి, చుట్టుపక్కల అన్ని దేశాలు శత్రు రాజ్యాలే. మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది. చుట్టుపక్కల ప్రతి రాజ్యము ఇజ్రాయెల్ నాశనాన్ని కోరుకునే రాజ్యమే. ఇప్పుడే ఎలా ఉంటే మరి అప్పుడు? ఎందుకంటే ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలీయులు ఎలా స్వాధీనపరుచుకున్నారు అంటే కత్తితో స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి మరలా మా భూభాగం మాకు కావాలని ఎప్పుడూ శత్రువు పొంచే ఉంటాడు. శత్రువుల మధ్య నడుమ నివాసం చేస్తుంది ఇజ్రాయెల్. ఆ శత్రువులతో ఇజ్రాయెల్ ఎప్పుడు నాశనం కాలే. ఒకవేళ వాళ్ళు దండెత్తి వచ్చినా సరే మరలా దేవుడు విడిపిస్తూ వచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా అదే. ఎవరో ఒక రాజు వస్తాడు, వారిని ఆక్రమించుకుంటాడు, దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టిస్తాడు, మరలా స్వాతంత్రం. మరలా పాపం చేస్తారు, మరలా శత్రువు వస్తాడు, మరలా న్యాయాధిపతి, మరలా స్వాతంత్రం, మరలా పాపం, శత్రువు, న్యాయాధిపతి, స్వాతంత్రం. ఇదే చూస్తాం మనం పదే పదే. ఎవరు వచ్చి యెరూషలేమును నాశనం చేద్దామనుకున్నా దేవుడు రక్షకుని పుట్టిస్తున్నాడు, మరలా స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీల పక్షాన ఉన్నంత కాలం మిగిలినటువంటి దేశాలు ఎంత శత్రుత్వాన్ని చూపించినా వచ్చిన సమస్య లేదు. ఐగుప్తు బలమైనటువంటి సైనిక వ్యవస్థ కలిగినటువంటి సామ్రాజ్యం, నష్టమేమీ లేదు. దేవుడు యెరూషలేం పక్షాన ఉంటే. అష్షూరు సామ్రాజ్యం బలమైనటువంటి సామ్రాజ్యం, నష్టమేమీ లేదు. దేవుడు యెరూషలేం పక్షాన ఉంటే. బబులోనీయులు క్రూరులు, నష్టమేమీ లేదు. దేవుడు యెరూషలేం పక్షాన ఉంటే. యెరూషలేముకి ఇశ్రాయేలీయులకి ఎవరు శత్రువైనా సరే దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు ఎవరు యెరూషలేం మీద విజయాన్ని సాధించలేరు. ఇక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే ప్రభువు శత్రువాయను. ఇప్పుడు శత్రువు
మనుషులు కాదంట, ప్రభువు శత్రువయ్యాడు. మరి ఎవరు రక్షిస్తారు ఈయన చేతిలోంచి యెరూషలేముని? అష్షూరు శత్రువు అయితే దేవుడు ఉన్నాడు, బబులోను శత్రువు అయితే దేవుడు ఉన్నాడు. మరి ప్రభువే శత్రువు అయితే ఎవరు రక్షిస్తారు? ఎవరైనా రక్షించగలరా? ఎంతటి భయానకమైన మాట కదా ఇది. ఇర్మియా మాట్లాడుతున్నాడు, ఓ యెరూషలేమా, నెబుకద్నెజరు కాదు నీ శత్రువు, ప్రభువు శత్రువయ్యాడు, ప్రభువుని శత్రువుగా మార్చుకున్నావు. ఎంతటి భయంకరమైన మాట కదా. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితంలో మనం చేస్తున్నటువంటి పనులను బట్టి దేవుణ్ణి ఏమైనా కోపానికి రేకెత్తిస్తున్నామేమో, దేవుణ్ణి శత్రువుగా మార్చుకుంటున్నామేమో, మనకై మనం పరీక్షించుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన శత్రువు అయిన తర్వాత ఆ పర్యవసానాన్ని మనం భరించలేం. ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దేవునితో శత్రుత్వం మంచిది కాదు. భక్తుడు అంటాడు, నా కుడి ప్రక్కన 10,000 మంది పడినా సరే, ఇటువైపు 1000 మంది కూలినా సరే ఖడ్గం నా మీదకి రాదంటాడు. శత్రువు దండెత్తి వచ్చిన 10,000 మంది మోహరించినా సరే నేను పండుకొని నిద్రపోదును. ఎందుకని? ఆయన నా కుడి పార్శ్వంలో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. దేవుడు తన పక్షాన ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అక్కర్లే. శత్రువు మోహరించి వచ్చినా సరే భయపడాల్సిన అక్కర్లే. పగవారి ఎదుట నాకు విందుని సిద్ధపరుస్తావు అంటాడు భక్తుడు. అయితే దేవుడే శత్రువు అయితే ఎవరు రక్షిస్తారు ఆయన చేతిలో నుండి? ఎంతటి భయంకరమైన మాట కదా. ఆయన ఇశ్రాయేలును నిర్మూలన చేసి ఉన్నాడు, దాని నగరులన్నిటినీ నాశనం చేసి ఉన్నాడు, దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములు ఆయన కలుగు చేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయినట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు, తన సమాజ స్థలములను నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠమును విడనాడెను, అంటే యెరూషలేముని, తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసరి. ఇక్కడ దేనికి పోలిక పెడుతున్నాడు అంటే 6వ వచనం, ఒకడు తోటను కొట్టివేయనట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు, తన సమాజ స్థలమును నాశనం చేసి ఉన్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడినట్లు చేసి ఉన్నాడు. సీయోనులో పండుగలు జరుగుతున్నాయి కదా, ఆ పండుగలతో పోలుస్తూ చివరిలో వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమునందు ఉత్సాహధ్వని చేస్తారు. వారు అంటే శత్రువులు, బబులోను సైనికులు. ఒకప్పుడు యెరూషలేములో పండుగ జరుగుతున్నప్పుడు, విశ్రాంతి దినాలు ఆచరిస్తున్నప్పుడు ఎలాగైతే జనులు వచ్చారో యెహోవా ఆలయానికి, అలా వారు నియామక కాలమున జనులు చేయనట్లు యెహోవా మందిరమునందు ఉత్సాహధ్వని చేసరి. శత్రువులు కేకలు వేస్తున్నారు, గెలిచాం, ఆక్రమించుకున్నామని. ఎంతటి అవమానం. 8వ వచనం, సీయోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. ఈ ప్రాకారాలను నిలవబెట్టడానికి కదా నెహెమ్యా వచ్చింది. సీయోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. ఇక ఎవరు కాపాడగలరు ఆ ప్రాకారాలని? యెరూషలేం ప్రాకారాలు పడగొట్టబడడానికి కారణం యెరూషలేం ప్రజల పాపం. ఆ ప్రాకారాన్ని పడగొట్టింది బబులోను సైనికుల ద్వారా సైన్యములకు అధిపతి అయిన యెహోవా. అలా చెరకాలం అయిపోయిన తర్వాత నెహెమ్యా మనసులో ప్రేరేపణ పుట్టించింది ఆయనే, నెహెమ్యా చేతులు బలపరిచింది ఆయనే. ఒక చేతిలో ఆయుధం, ఒక చేతిలో పనిముట్టు పట్టుకొని ప్రాకారాన్ని నిలవబెట్టించింది ఆయనే. పడగొట్టేది ఆయనే, నిలవబెట్టేది ఆయనే. ఆయన చేతులే గాయం చేస్తాయి, ఆయన చేతులే బాగు చేస్తాయి. సీయోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. ఎందుకు ప్రాకారాన్ని పడగొట్టడానికి ఆయన ఉద్దేశించాడు అంటే 6వ వచనం,
ఒకడు తోటను కొట్టివేయనట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తోటను కొట్టివేయడం, మనం యెషయా 5వ అధ్యాయం చూస్తే ఆయన ద్రాక్ష తోటను ఆయనే నాశనం చేస్తాడు, ఆ ప్రాకారాన్ని పడగొడతాడు, అడవి మృగాలన్నీ మేసేటట్టుగా, భూజంతువులన్నీ మేసేటట్టుగా ప్రాకారాన్ని తీసివేస్తాడు. ఎందుకని? నేను శ్రేష్టమైన మంచి ద్రాక్షవల్లిగా ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి ఈ వాగ్దాన భూమిలో నాటితే నాకు కారు ద్రాక్షలు కాయడానికి కారణం ఏంటి అంటాడు. మంచి ద్రాక్షవల్లిగా తీసుకుని వచ్చి నాటితే కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు ఎందుకు కాసావు? కాబట్టి నా తోట నేను కొట్టివేస్తున్నా అని అంటాడు కదా. యెరూషలేమును ఆయన తోటగా భావించి, ఆ ప్రాకారాన్ని కంచిగా భావించి మొత్తం కంచిని తీసివేస్తున్నాడు. మేయండి అని పశువులకు ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే బబులోను సైనికులకి నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. కొలనూలు సాగలాగెను. కొలనూలు ఎప్పుడు సాగలాగుతారు? కట్టేటప్పుడు, ఆ ప్రాకారాన్ని కట్టేటప్పుడు ఆ పని వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ ఒక రాయిని పెట్టి, అల్లంత దూరంలో ఒక రాయి పెట్టి, ఇక్కడి నుంచి అక్కడికి కొలనూలు సాగలాగి సరిగ్గా ఉందని చూసి ఆ రాళ్ళను పెట్టి మరలా చక్కగా తూచి మట్టపు గుండుతో ఇలా కదా కడతారు. అంత అద్భుతంగా కడితే ఇప్పుడు నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ఒకప్పుడు ఎలాగైతే నైపుణ్యంతో కొలనూలు సాగలాగి ప్రాకారాన్ని కట్టారో దిట్టంగా, ఇప్పుడు ప్రభువు నాశనం కోసం కొలనూలు సాగలాగుతున్నాడు. కొలనూలు సాగలాగి ఇక్కడ పడిపోయిందా, ఇక్కడ పడిపోయిందా, ఇక్కడ పడిపోయిందా. ఒకప్పుడు నిలవ పెడితే కొలనూలుతో, ఇప్పుడు అదే కొలనూలుతో మొత్తం కూలగొడుతున్నాడు. ప్రభు శత్రువు అయితే పర్యవసానాలు ఇలాగ ఉంటాయి. ప్రభు మన పక్షాన ఉంటే అన్నీ కలిసి వస్తాయి, అన్నీ కలిసి వస్తాయి. ప్రభు శత్రువు అయితే ఎవరిని నిందించాల్సిన అక్కర్లే, మనల్ని మనమే నిందించుకుందాం, మోకరిద్దాం, పశ్చాత్తాపడుదాం, ఏడుద్దాం. విలాప వాక్యాలు అవే, ఏడ్చండి ఏడ్చండి అని. ఏడ్చి చాలా కాలం అయిపోయింది, ఏడవండి అని ప్రోత్సహించే పుస్తకమే విలాప వాక్యములు. ఈరోజు ఈ చర్చలు జరుగుతుంది ఏంటంటే నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. నవ్వింది చాలు, నాశనాన్ని కొని తెచ్చుకుని చాలు, ఏడుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు? ఏం చేశామని? ఆయనే కట్టించాడు యెరూషలేముని, ఆయనే కట్టించాడు ప్రాకారాలని, ఆయనే కట్టించాడు కోటల్ని, ఆయనే నియమించాడు. యెరూషలేములో యాజకుడిని, మందిరాన్ని, రాజుని మొత్తం ఆయనే కొట్టివేశాడు. విలాపవాక్యం అంటే ఏడవండి అని చెప్పేటువంటి పుస్తకం ఇది. ఈరోజు నవ్వించే ప్రయత్నం చేస్తున్నారు, కవ్వించే ప్రయత్నం చేస్తున్నారు, బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, సువార్త ఏం చెప్తుందంటే రిపెంట్, పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి. ఇది కదా సువార్త ప్రకటన అంటే. ఈరోజు చర్చికి ఎందుకు వెళ్తున్నారు? పశ్చాత్తాపడడానికి కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ప్రార్థన చేయడానికి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారంట. ఒకడు పరిసయుడు, ఇంకొకడు సుంకరే. పరిసయుడు ఏం చేశాడు? పశ్చాత్తాపం అనేది ఎక్కడా లేదు, అంత ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం. ప్రభువా నీవు నాకు అది ఇచ్చావు కాబట్టి నేను నీకు ఇది ఇచ్చాను, చెలుబాటు అయిపోయింది. అయితే సుంకరి తాను ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ములు కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను కరుణించు, అతనికంటే ఇతడు నీతిమంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. ఎందుకు రావాలి దేవాలయానికి? ఎలా గుండెలు బాదుకోవాలో నేర్చుకోవడానికి, ఎలా పాపాలు ఒప్పుకోవాలో నేర్చుకోవడానికి, ఎలా పశ్చాత్తాపడాలో నేర్చుకోవడానికి. ప్రభువైన యేసుక్రీస్తు తన పరిచర్య అంతట్లో ఒక్కసారి కూడా నవ్వలే, నవ్వినట్టు ఆధారాలు లేవు. ఎందుకని? యేసు ప్రభు ఒక్కసారి నవ్వి ఉన్నా సరే ఆయన శిలువ వ్యర్థమై ఉండేదేమో. నవ్వలే ఆయన. ఎందుకని? నవ్వితే మనం ఆయన శిలువని పైన తీసుకుంటామేమో. నవ్వించే ప్రయత్నం చేయలే ఆయన, ఒప్పించే ప్రయత్నం చేశాడు. ఈరోజు మన పాస్టర్లు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? నవ్వించే ప్రయత్నం. నీ దుఃఖ దినాలు సమాప్తమగును. నీకు చెప్పాడేంటి? నీకు చెప్పాడా? 70 సంవత్సరాల చెరలో మగ్గిపోతే వాళ్ళకు చెప్పాడు.
ఆ 70 సంవత్సరాల ముందు దారుణమైన పరిస్థితులు అనుభవించారు. వాళ్ళకి చెప్పాడు, నీ దుఃఖ దినాలు సమాప్తులగును అని. వచనం బాగుంది కానీ తీసుకొచ్చి చర్చి ముందు రాసుకుంటావా? ఇష్టం వచ్చినట్టు వాడతావా? వాడకూడదు అలా. బైబిల్ ఏదైనా వచనాన్ని తీసుకునేటప్పుడు దాని వెనక ముందు ఏంటి, ఎవరికి, ఎప్పుడు, ఎంతవరకు అన్వయించబడుతుంది? 6వ తరగతి తెలివితేటలు అంటారు వీటిని. 6వ తరగతిలో సందర్భ వాక్యాలను వస్తాయి, గుర్తుందా? ఒక పద్యం ఉంటుంది, ఆ పద్యంలో ఒక వాక్యాన్ని ఇస్తాడు, ఇచ్చి సందర్భ వాక్యాలు రాయండి. ఏం రాయాలి? కవి పరిచయం, ఏ కవి, ఆయన ఇంకా ఏం రాశాడు, ఆయన గురించి రాయాలి. తర్వాత సందర్భం, ఇది ఏ సందర్భంలో ఎవరితో అన్నారు రాయాలి. తర్వాత భావం, దీని అర్థం ఏంటంటే, 6వ తరగతి కదా ఇది. అంటే ఆ వాక్యం నచ్చిందని తీసుకోకూడదంట, అది ఎవరితో అన్నారు, దాని భావం ఏంటి. 6వ తరగతి తెలివితేటలు కూడా లేనటువంటి వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద పాసులు అయిపోయారు. అది వచ్చిన దౌర్భాగ్యం. నీ దుఃఖ దినాలు సమాప్తులు. ఎందుకు దుఃఖపడ్డావు? ఎవరి కోసం దుఃఖపడ్డావు? ఎందుకు సమాప్తం అవుతాయి? సరే, సమాప్తం అయితే మరలా వచ్చే ఆదివారం ఎందుకు ఏడుస్తున్నావు కదా? మనం కూడా అడగం, వాళ్ళు కూడా. నాశనం చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి, అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. ప్రహరీ ప్రాకారం మొత్తం అంతటిని కొట్టివేశాడు. ఎందుకంటే కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు కాస్తున్నటువంటి ఆ ద్రాక్ష తోట కంచెను పీకి వేస్తున్నాడు. 9వ వచనం, పట్టణపు గౌనులు భూమిలోనికి కృంగిపోయెను, దాని అడ్డగడియలను ఆయన తుత్తునీలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్ని జనులోనికి పోయి ఉన్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయేను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. ఇక్కడ ఏమన్నాడు అంటే, అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయాను, యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయారు, అన్ని జనులోనికి వెళ్ళిపోయారు. అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయాను. వీళ్ళు యెరూషలేములో ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని విని ఉంటే అన్ని జనుల ధర్మశాస్త్రాన్ని వెతకాల్సిన అక్కర్లేదు కదా. ఆరోగ్యం బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు చర్చికి రావు, దేవుని మాట వినో, ఏది పట్టించుకో. ఇక బెడ్ మీద పడుకొని రేపో మాపో అని లెక్క పెట్టుకుంటుంటే అప్పుడు గుర్తొస్తాయి అన్నీ. అప్పుడు చర్చి పోవాలనిపిస్తుంది, అప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలనిపిస్తుంది, అప్పుడు వాకింగ్ కావాలనిపిస్తుంది, అప్పుడు ప్రార్థన చేయాలనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. అయిపోయింది, సమయం లేదు. మోకరించడానికి మోకాళ్ళంగో, చర్చికి రావడానికి ఎవరు సహకరించరు. దాని రాజును అధికారులను అన్ని జనుల్లోనికి పోయి ఉన్నారు. ఎవరు విన్నారు? ఇర్మియా ప్రవచిస్తున్నప్పుడు ఏ రాజు విన్నాడు? ఎవరు వినలే. ఇప్పుడు అన్ని జనుల్లోనికి వెళ్ళి అచ్చట వారికి ధర్మశాస్త్రం లేకపోయినా అక్కడ అడుగుతున్నారు, దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడా అని. మరి మాట్లాడినప్పుడు వినలేదు కదా. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలు కలుగటలేదు. ఎందుకు కలుగుతుంది? 10వ వచనం, సియోను కుమారి పెద్దలు మౌనులై నేలను కూర్చుందురు, తలల మీద బుగ్గి పోసుకుందరు, గోనె పట్ట కట్టుకుందరు. యెరూషలేము కన్యకులు నేల మట్టుకు తల వంచుకుందరు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున అనుకొని అన్నము ద్రాక్షారసం ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. ఇప్పుడు వర్ణిస్తున్నాడు ఆ ఉపద్రవంలో 586లో యెరూషలేం ప్రజలు ఎలాంటి కరువును అనుభవించారు, ఎలాంటి ఆకలిని అనుభవించారు అన్నది చెప్తున్నాడు. చూడండి, నా జనుల కుమారికి కలిగిన నాశనం చూడగా, అంటే వాళ్ళ నాశనం చూస్తున్నప్పుడు నా కన్నులు కన్నీటి చేత క్షీణించుతున్నవి. ఏడ్చి 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 నా కన్నులు క్షీణిస్తున్నాయి అంటున్నాడు. నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. ఓసారి యాక్సిడెంట్ జరిగింది మా ప్రాంతంలో. లారీ వచ్చి ఒక వ్యక్తి స్పీడ్గా కొడితే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి లివర్ ఉంది కదా,
కాలే అది బయటకు వచ్చి పడింది. అంటే పగిలిపోయాడు, మనిషి పూర్తిగా పగిలిపోయాడు. ఆ శబ్దం విని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చాం బయటికి. అలా చూస్తూ ఉంటే అల్లంత దూరంలో ప్రేగులు పడ్డాయి, అల్లంత దూరంలో గుండె పడిపోయింది, అల్లంత దూరంలో మెదడు పడిపోయింది, మొత్తం మాంసం విసిరేసినట్టుగా పడిపోయినాడు. అలా చూస్తూ ఉంటే భయం అనిపిస్తూ ఉంది. అంతలో ఎవరో అరే అని నా వైపు చేయి తాగితే అలా నా కాళ్ళ వైపు చూస్తే నా కాళ్ళ దగ్గర కాలే పడి అలా వణుకుతూ ఉంది కాలే. దాన్ని చూడగానే నాకు వణుకు వచ్చింది. ఎందుకంటే మనిషి కాలేయం, అప్పుడే యాక్సిడెంట్ జరిగింది, అది అలా అలా వణుకుతూ ఉంది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. ఎంతటి బాధ అయితే, ఎంతటి బాధను ఆయన వ్యక్తీకరిస్తున్నాడు. శిశువులను, చంటి బిడ్డలను అంటే చిన్న పిల్లలు పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లెదరు. చిన్న బిడ్డలు ఎక్కడ పడితే అక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. ఎందుకని? ఆకలితో స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. తర్వాత ఏంటి? సావే కదా, మూర్చపోవడం, ఇక చనిపోవడం. గాయమొందిన వారై పట్టణపు వీధుల్లో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్మున ఆనుకొని, తల్లుల రొమ్ముల మీద పడి అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణం విడిచెదరు. తల్లుల రొమ్ముల్లో కూడా పాలు లేవు, అన్నము ద్రాక్షరసం ఏది అంటూ ప్రాణం విడుస్తున్నారు. అప్పుడు ఆ తల్లుల హృదయాలు ఏమవుతాయి? దాన్ని చూసినటువంటి ఇర్మియా బాధ ఎంత! యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనం సముద్రం అంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? కొట్టింది మనిషి అయితే ఎవడైనా స్వస్థపరచవచ్చు, కొట్టింది దేవుడే, ఎవడు స్వస్థపరుస్తాడు? ఇప్పుడు చూడండి, 14వ వచనం నుంచి ఇంత బాధకి, ఇంత ఉపద్రవానికి కారణం ఎవరు అని చెప్తున్నారు. నీ ప్రవక్తలు. ఏ ప్రవక్తలు? ఏ ప్రవక్తలు? ఏ ప్రవక్తలు? ఎవరు మాట్లాడుతుండే మాట? ఇర్మియా. ఇర్మియా ఎవరు? ఇర్మియా, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను ఏర్పాటు చేస్తున్నా, నీ నోటిని ముట్టాను, నీ నోట నా మాటలు ఉంచాను, నేను ప్రకటించమంటే ప్రకటించాలంతే. రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, యాజకుల దగ్గరికి, అందరి దగ్గరికి పోవాల్సిందే. నీ తల్లి గర్భంలో నేను ఏర్పాటు చేస్తున్నా అని ఏ ఇర్మియా గురించి అయితే చెప్పాడో ఆ ఇర్మియా, యెరూషలేమా నీ ప్రవక్తలు అంటే ఇర్మియా ప్రవక్త కదా. ఎప్పుడు ప్రవక్తగా గౌరవించారు ఇర్మియాని? ఎప్పుడు చెరసాల్లో వేశారు, ఆయన్ని చెంప మీద కొట్టారు, ఆయనకి భోజనం లేకుండా చేశారు, ఆయన్ను గోతులో దింపారు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టారు. వీడు నెబుకద్నెజరుతో కలిసిపోయాడు, బబులోనీయులతో కలిసిపోయాడు కాబట్టి వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతున్నాడు. లేకపోతే బబులోనికి వెళ్ళినటువంటి 10,000 మందికి ఉత్తరం రాస్తాడా? అక్కడే ఉండండి, బబులోను క్షేమం కోసం ప్రార్థన చేయండి, బబులోనులో పొలం పెట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, మీ పిల్లలకి పెళ్లి చేయండి, అక్కడి నుంచి రావాలని ప్రార్థన చేయకుండా అక్కడనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోమని చెప్తున్నాడు. కలిసిపోయాడు, డబ్బు తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు అని ఇర్మియా మీద తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు. ఇర్మియానే ఓర్చుకున్నాడు. ఇప్పుడు ఉపద్రవం వచ్చింది. ఇప్పుడు అంటున్నాడు, ఓ యెరూషలేమా నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరే, త్రోవ తప్పించు దర్శనం చూచిన వారైరే. ఇది యెరూషలేము నాశనానికి కారణం ఎవరంట? నీ ప్రవక్తలు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను కల్వరి టెంపుల్ రూపంలో సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. మన ఒంగోలు పక్కకు కూడా వచ్చింది. వెళ్తున్నారా? ఆదివారం వెళ్ళండి. డైరెక్ట్ టికెట్ టు హెల్, అంతే. నరకమే. కథలు. తమాషా ఏంటంటే అక్కడికి వెళ్ళే వాళ్ళు బైబిల్ పట్టుకొని వెళ్తారు. అది నాకు నచ్చదు. ఎందుకంటే ఆ కథలు బైబిల్లో ఉండవు.
రెండు మ్యాచ్ కావు కదా. అక్కడ చెప్పే సాక్ష్యాలు ఇందులో ఉండవు, అక్కడ చెప్పే కథలు ఇందులో ఉండవు. అప్పుడు ఇదెందుకు? ఏం చేస్తారంటే చందమామ కథల పుస్తకం అని ఉంటుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, దాన్ని పట్టుకుని వెళ్ళండి. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూసి ఉన్నారు. ఇర్మియా ఎంత ఆవేదనతో మాట్లాడుతుంది తెలుసా? ఆయన దేవుడు ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటే ఆయన మాట వినేవాళ్ళు లేడు, ఒక్కడు మారాడు. ఎవరు ఆయన? ఎబెద్మెలకు షండు. ఎవరు? షండు ఎబెద్మెలకు మారాడు. అయ్యా ఇర్మియా పలుకుతున్న మాటలు నిజం అని చెబితే ఆయన మారాడు. తర్వాత దేవుడు ఇర్మియాకి చెప్పాడు, ఇర్మియా ఎవరినైనా విడిపించాలి, విడిపించు. అప్పుడు ఎబెద్మెలకు విడిపించబడతాడు ఆ చెరలో నుంచి. అంటే ఇశ్రాయేలు ప్రజలు విడిపించబడలేదా? యెరూషలేము ప్రజలు విడిపించబడలేదా? ఒక్కడు విడిపించబడలే. ఎబెద్మెలకు అనేటువంటి షండు పరాయి దేశస్థుడు, ఆ వ్యక్తికి అర్థమైన మాట కూడా అర్థం కాలే. ఎవరికి? సొంత జనాంగానికి, ధర్మశాస్త్రం పట్టుకున్న వ్యక్తులకి. ఈరోజు కూడా ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తారో నచ్చరు, క్రైస్తవానికి నచ్చరు, క్రైస్తవులకు నచ్చరు. ఏం ప్రకటించాలి? సమాధానం లేని కాలమున సమాధానం సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పైన మాత్రమే బాగు చేసేవారు నచ్చుతారు. సమాధానం లేకపోయినా ఏం చెప్పాలి? సమాధానం సమాధానం సమాధానం. ఏ సమాధానం? సమాధానం ఎక్కడుంది? యెహోరాము అడిగాడు, యెహూ సమాధానంగా వస్తున్నావు, ఎక్కడ సమాధానం? నీ తల్లి జారత్వము, చెల్లంగితనం, విగ్రహారాధన దేశమంతా నిండిపోయి ఉంటే ఇంకెక్కడ సమాధానం? క్రైస్తవం భ్రష్టు పట్టిపోలే. వస్తూ ఉంటే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే మా ముందు ఒక ఆటో వెళ్తుంది. ఆ ఆటో వెనకాల 90 రోజుల్లో కట్టబడిన, అరే ఎన్ని రోజులు కడితే ఏముంది, అది కూడా కౌంటేనా? దాన్ని అంత పెద్దగా రాసుకున్నామంటే చదివే వాళ్ళంతా గొర్రెలని ఫిక్స్ అయిపోయావు కదా. 90 రోజులు కడితే ఏంటి, 900 రోజులు కడితే ఏంటి? కట్టడం ఏమైనా ఉందా? ఎంత దౌర్భాగ్యం అంటే నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూచి ఉన్నారు, నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై. వీళ్ళు చెరలోకి ఎందుకు వచ్చారు అంటే వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. ఆ వ్యర్థమైన ప్రవక్తలంట, ఆ అబద్ధ ప్రవక్తలంట ప్రజల దోషాలని వెల్లడి చేయరంట, వారి పాపాల గురించి మాట్లాడరంట, దోషాల గురించి మాట్లాడరంట, ఖండించరంట, గద్దించరంట, బుద్ధి చెప్పరంట, నీతి ఎందుకు శిక్షణ చేయరంట. ఎంతసేపు ఏం చేస్తారు? తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధ చేస్తారు, కల్పనా కథలు చెబుతారు. ఎవరిని నొప్పించరు, ఎవరిని నొప్పించరు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి గుండెల్లో బల్లెము దిగబడినంత పని కాకపోతే నువ్వు చెప్తున్నది వాక్యం కాదు, గుర్తుపెట్టుకో. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తుల గుండెల్లో బల్లెము దిగబడకపోతే నువ్వు చెప్తున్నది వాక్యం కాదు. నేను చెప్పట్లే. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకునవలెను అని చెప్పగానే వారు హృదయంలో నొచ్చుకొని, కిందేమో రాయబడి ఉంటుంది, వారు పొడవబడిన వారి గుండెల్లో, సహోదరులరా మేమేం చేయాలి? అప్పుడు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి. వాక్యము గుండెల్లో గుచ్చుకోవాలి. అందరినీ నవ్వించకూడదు, మెప్పించకూడదు. అబద్ధ ప్రవక్తలు అందరి ముఖస్థుతి కోసం ప్రాకులాడారు. అందరినీ కలుపుకోపోవడం సువార్త కాదు. సువార్త అనేది ఎక్స్క్లూజివ్, నాట్ ఇంక్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే తెలుసా? ఎక్కడ ఉన్నారు ఈ పదాన్ని మీరు? ఎక్స్క్లూజివ్ అని TV9లో కదా, TV9, TV5 ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ న్యూస్ మేమే బయటికి తీసుకొచ్చాం, మేమే ఛేదించామని. సువార్త అన్నది ఎక్స్క్లూజివ్, ఎవరిని కలుపుకోదు, ఎవరిని కలుపుకోదు. ఈ మధ్య ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఆయన వాళ్ళ దేవుడి పేరు చెప్పి జై కొట్టమన్నాడు. ఈయన జై కొట్టాడు. ఒరే సిగ్గుందా అని అడుగుతున్నా, ఇంతకీ సిగ్గుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు అని నమ్ముకొని
ఇంకొక దేవుడిగా పిలువబడుతున్న ఒక కల్పిత పాత్రకి జై కొట్టావంటే నేనేమనాలి? నేను నమ్మలేదండి, నమ్మకుండా అన్నానండి. సిగ్గులే మాట అనడానికి. నమ్మకపోతే అండం ఎందుకు? అసలేంటి నువ్వు మాట్లాడుతున్నా తెలియగడుగుతాను. లోపల నమ్మలేదంట, కానీ బయటకు అనేసాడంట. లోపల నమ్మనప్పుడు బయటకు ఎందుకు అనాలి? నేను చెప్పాను, ఒరే లోపల నమ్మకుండా బయటకంటే వేషధారి అవుతావు, లోపల నమ్మి బయటకంటే విగ్రహారాధికుడు అవుతావు అంటే మరలా సిగ్గు లేకుండా లైవ్ పెట్టి అంటున్నాడు బైబిల్ ఎక్కడ ఉండాలా అని అంటున్నాడు. ఏంటి అది బైబిల్లో ఉండాలనా? వేషధారి అంటే ఏంటి? లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండేవాడిని వేషధారి అంటారు. బైబిల్లో ఉందా? ఏది ఇది బైబిల్లో ఉంటుందా? ఈ ఇంటర్వ్యూ నువ్వు చేయకొట్టినంత బైబిల్లో ఉంటుందా? దానికి అందరూ చప్పట్లు కొట్టాడు. నేనేం చెప్తున్నా, ఇంతకీ సువార్త అన్నది ఎక్స్క్లూజివ్, నాట్ ఇంక్లూజివ్. అదే అంట, నువ్వు నన్ను ప్రేమించి ప్రైజ్ ది లార్డ్ అన్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమించి, సరే వాడిని ప్రేమించి ఆ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టరాదు? అంతే కదా, వాడిని ప్రేమించి జై కొట్టినప్పుడు టెంకాయ కొట్టరాదు? ఇంకా బాగుంటుంది. ఇలాంటి దౌర్భాగ్యులంతా వచ్చి లోపలికి భ్రష్టు పట్టింది. శద్రకు మేషకు అబేద్నెగోలు మేము మోకరించం, సాగిలపడం. రాజా ఇందుని గురించి నీకు వివరం చెప్పాలనేటువంటి సమాధానం చెప్పాలని గత్యంతరం మాకు లేదు. అగ్నిగుండంలో విసిరేస్తావు, విసిరేసుకో. దానికేమంటాడు తెలుసా? వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారు కాబట్టి వాళ్ళు నిలవబడ్డారు. నా మెడ మీద కత్తి పెట్టుంటే నేను కూడా అసలు కత్తి లేకుండా పుసుకొని చేయకుంటే నీ మీద కత్తి ఎందుకు పెట్టాలి? అర్థమేదడు. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. ప్రవక్త కానీ సువార్థికుడు కానీ ఏం పని చేయాలంటే దోషాలను వెల్లడి చేయాలి. మన పాపాలు మనకు గుర్తొచ్చేటట్టుగా ప్రకటించాలి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాలని కీళ్ళని మూలుగుని విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనని తలంపులు శోధించుతున్నది. వాక్యం ప్రకటించబడుతూ ఉంటే అంతరంగంలో ఎక్కడో మిగిలిపోయినటువంటి పాపాలని బయటికి రావాలి, ఒప్పించబడాలి. అది కదా వాక్యం అంటే. ఎక్కడికి వెళ్తే వాళ్ళకి చేయకొడితే వాళ్ళు ఎప్పుడు ఒప్పించబడతారు? మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన వెండినైనను బంగారమునైనను ఇత్తడినైనను రాగినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు అని బైబిల్ చెప్తే అక్కడికి వెళ్ళి నేను నమ్మలేదు కానీ చేయకొట్టాను. ఇంకెప్పుడు మారుతారు వాళ్ళు? ఎందుకు మారుతారు వాళ్ళు? జై కొడితే కాదు మారేది, ముఖం మీద చెప్పాలి ప్రభువైన యేసుక్రీస్తు వారే దేవుడు, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. అప్పుడు ఆలోచనలో పడతారు. అదేంటి ఆయన దేవుడు అంటారేంటి? అప్పుడు చదవడానికి ఇష్టపడతారు, కనీసం కోపంగానైనా చదవడానికి ఇష్టపడతారు. 4వ తరగతిలో నా దగ్గరికి మా చెల్లెలు సువార్త తీసుకొచ్చి, నేను 5 మా చెల్లి 4, ముఖం మీద చెప్పింది, నాన్న నువ్వు చేస్తున్నది విగ్రహారాధన అని. ఎప్పుడు 4వ తరగతిలో నా చెల్లి. అప్పటికి మా నాన్న అయ్యప్ప స్వామి బాలేసుకో అన్నాడు. ముఖం మీద చెప్పింది విగ్రహారాధన అని. నాకు తెలియదు విగ్రహారాధన పదం కూడా తెలియదు. వాటిని దేవుళ్ళు అనుకుంటూ ఉన్నా. విగ్రహారాధన అంటే అంటే అవి విగ్రహాలని కూడా తెలియదు. దేవుడు 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 అనుకుంటున్నా. అప్పుడు చెప్పింది విగ్రహం అంటే బొమ్మ, బొమ్మలు మొక్కుతున్నారు, భగవంతుడు కాదు, దేవుడు కాదు. కోపం వచ్చింది, వాదించాం, ఏంటేంటో చేసాం. తర్వాత అనిపించింది నిజమే కదా, ఇది బొమ్మే కదా, ఇది విగ్రహమే కదా. అంటే ఒకటి తెచ్చున్నాడు, మనం ఒక విగ్రహం అక్కడి నుంచి కొండ నుంచి తెచ్చున్నాడు. ఏదో ఇంట్లో నుంచి వస్తువులు ఇక్కడి నుంచి అక్కడ మారుస్తూ ఉంటే అది కింద పడి ఒక చెయ్యి విరిగిపోయింది. అప్పుడు అనిపించింది నిజమే కదా, ఇది బొమ్మే కదా అని. అంతవరకు దానికి పూలు వేసి ఏంటేంటో చేసేవాడిని. ఎప్పుడైతే దాని చెయ్యి విరిగిందో అప్పుడు అనిపించింది నిజమే కదా, మా చెల్లి చెప్పింది ఇది విగ్రహమే కదా, బొమ్మే కదా ఇది అని. ఆ రోజు నా చెల్లి వచ్చి నాతో పాటు జై కొట్టుంటే జానపన్ లేడు ఇక్కడ.
ఎదురుగా ఉన్న వ్యక్తి కోప్పడవచ్చు, బాధపడవచ్చు, ఇబ్బంది పడవచ్చు, మనోభావాలు దెబ్బతినొచ్చు, కానీ సత్యాన్ని చెప్పి తీరాలి. హతసాక్షులు ఊరకే శిక్షణ అనుభవించారా, శ్రమను అనుభవించారా? మాట మార్చలేదు కదా. జై కొట్టంట ఆ వ్యక్తిని సంపాదించుకుంటాడంట. ఎందుకు జై కొట్టేవరా అంటే ఏం చేస్తాడంట, ఆ వ్యక్తిని సంపాదించుకుంటాడంట. సరే, 4 రోజుల తర్వాత నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. వెళ్ళిన తర్వాత అదే వ్యక్తి నాతో అనిపించడానికి ప్రయత్నం చేశాడు, కుదరలేదు. అదే వ్యక్తి ఏం చేశాడు తెలుసా, జాన్ పాల్ వర్సెస్ వీపీ అని థంబ్నెయిల్ పెట్టి వదిలాడు వీడియో. జాన్ పాల్ కింద మీరు చూడండి, ప్రైజ్ ద లార్డ్ అని ఉంటుంది. వీపీ కింద ఏముంటుంది, వాళ్ళ దేవుడి పేరు జై కొట్టినట్టు ఉంటుంది. సిగ్గుపోలే, సంపాదించుకున్నావా? జై కొట్టి ఆ వ్యక్తిని సంపాదించుకున్నాడంట. అదే వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ వర్సెస్ అని పెట్టాడు. ఈ జై కొట్టినటువంటి పైన ఈ వ్యక్తి ఫోటో పెట్టాడు. సిగ్గుపోయినలే, సిగ్గుపోలే. ఎవరిని సంపాదించుకున్నావు? ఆ జై కొట్టినటువంటి దేవుని సంపాదించుకున్నావు. సిగ్గుపోయినలే, సిగ్గుపోయింది. నేనేం చెప్తున్నాను అంటే, వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. మీరు చేస్తున్నది దైవారాధన కాదు అని చెప్పవలసిన స్థానంలో, గట్టిగా ప్రకటించాల్సిన స్థానంలో జై కొట్టొచ్చి ఇంకెవరిని రక్షిద్దామని వాళ్ళు ఆలోచిస్తారా? ఆలోచించరు కదా. ఈరోజు చర్చిలో కూడా పాస్టర్లు దోషాలను వెల్లడి చేయడానికి కాదు వేదిక ఎక్కుతూ ఉన్నది. దోషాలను వెల్లడి చేయడానికి కాదు, పాపాలను ఒప్పించడానికి కాదు, బైబిల్ ప్రకటించడానికి కాదు. ఏంటో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు యథావిధిగా నడిపించుకుంటారు. మధ్యాహ్నం 12 అవుతుంది, అందరు ఇంటికి వెళ్ళిపోతారు. వారు నీ దోషాలను నీకు వెల్లడి చేయలేదు, అందుకని చెరలోకి వచ్చావు, అందుకని నాశనం అనుభవిస్తూ ఉన్నావు. సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్పి నా జనులకున్న గాయాన్ని పైపైన బాగు చేస్తున్నారు. పైపైన అసలు గాయం అది కాదు, పైపైన బాగు చేస్తున్నారు. క్యాన్సర్ పుండు మీద జెండు బాగు రాస్తే తగ్గుతుందా? క్యాన్సర్ పుండు మీద జెండు బాగు కదా రాయాల్సి ఉంది. దాన్ని కోయాలి, ఆపరేషన్ చేయాలి, చాలా మాంసం పోతుంది, రక్తం పోతుంది, చాలా ఖర్చు అవుతుంది, మనిషే సగం అవుతాడు కదా. జెండు బాంబు పూస్తే అప్పటికి బాగా అనిపిస్తుంది, మొత్తం మనిషి పోతాడు కదా. ఏంటి మన గాయం? పాపాలతో ఉన్నాం అందరం. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది గాయం, కుష్ఠరోగం. ఈ పాపం నుంచి మనల్ని ఒప్పించడానికి, ప్రభుతో సమాధాన పడడానికి, క్షమాపణ వేయడానికి చర్చిలు ఈరోజు నడవట్లేదు. ఎందుకెందుకో ప్రసంగాలు, ప్రార్థనలు, పాటలు ఏంటో మరి అర్థం కావట్లే. వారు నీ దోషాన్ని నీకు బయలుపరచలే, వెల్లడి చేయలే, అందుకని చెరలోకి వెళ్ళావు. ఎంతకి మన పాస్టర్ గారు అంటే వీడియో ముఖంగా మొత్తం క్రైస్తవ ప్రపంచానికి ఏం బోధిస్తున్నాడు, ఏం వెల్లడి చేస్తున్నాడు? మన పాపాన్న, లేకపోతే ఆ మధ్య ఆయన ఫోన్ చేశాడు. ఆయన చాలా సంవత్సరాల నుంచి సంఘ పెద్ద అంట. మొట్టమొదటిసారి మన ప్రసంగం విని ఫోన్ చేశాడు. అన్న, ఇన్ని రోజులు నేనేమనుకున్నానంటే సంఘంలో పెద్దని, నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, ఇప్పుడే అర్థమైందన్న, ఏబీసీల నుంచి స్టార్ట్ చేయాలని అన్నాడు. నేను అడిగాను, అన్న మరి ఇన్ని రోజులు ఏం నేర్చుకున్నా అంటే దేవుడికి ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకున్నాడంట. ఏంటి? దేవుడికి ఎలా ఇవ్వాలి. నేను అడిగాను, అన్న వడ్డీ లెక్కలా? వడ్డీ లెక్కలే. దేవుడికి ఎంత ఇస్తే మనకి ఎంత ఇస్తాడు? చర్చిలో నేర్పిస్తుంది ఇదే కదా. దశమ భాగం అనే పదము ఎక్కడో సంఖ్యాకాండంలో, ఎక్కడో మలాకి గ్రంథంలో 2 సార్లు 3 సార్లు వాడబడింది అంతే. ఈరోజు సువార్త అనే పదం కూడా మర్చిపోయేటట్టుగా దశమ భాగం అనే పదం మారుమోగిపోతూ ఉంది. ఎందుకు దశమ భాగం గురించి ప్రకటిస్తున్నారు? ఎందుకు ప్రకటిస్తున్నారు? దశమ భాగాన్ని మరిచిపోయి ఉంటే దేవుడు మలాకి ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నాడు. ఎవరు మాట్లాడారు దశమ భాగం గురించి? దేవుడు మలాకి ద్వారా మాట్లాడిస్తున్నాడు. నేను ఎందుకు మాట్లాడతాను దశమ భాగం గురించి? ఆయన మాట్లాడాలి, మీతో మాట్లాడతాడు. దశమ భాగం గురించి కాదు. దశమ భాగం అంటే 10 రూపాయలే కదా. 10 రూపాయలు చిన్నది కదా.
వారు తమ చర స్థిరాస్తులు అమ్మి, ఏది పెద్దది? దశమ భాగమా, చర స్థిరాస్త? నా మీదకి వచ్చారు మూకుమ్మడిగా, దశమ భాగం ఇవ్వద్దంటావా? నువ్వు అసలు పాస్టమేనా? ఒరే నాయన, పెద్దది చెప్తున్నా నేను మీకు. 10 రూపాయలకి ఎందుకు కక్కురుచి పడుతున్నారని చెప్తున్నా. నిజంగా వాక్యాన్ని బోధిస్తే, నిజంగా ఆ వ్యక్తి మారితే నీ సేవలో ప్రతి దానికి సహకరిస్తాడు ఆ వ్యక్తి. దశమ భాగం కాదు, చాలా ఉంది. అయితే మొదట ఆ వ్యక్తిని మార్చని చెబుతున్నా. ఎప్పుడైతే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారో వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఈ రక్షకుడు మా సొంతమైతే ఇక ఈ లోకంతో మాకేంటి పని? తమ చర స్థిరాస్తులు అమ్మి, తమ చర స్థిరాస్తులు అమ్మి. ఒక ఆయన నాకు ₹1,00,000 కానుక పంపించాడు. కింద ఏమని రాశాడు తెలుసా? దిస్ ఈజ్ స్మాల్ ఆఫరింగ్. ఏంటి? దిస్ ఈజ్ స్మాల్ ఆఫరింగ్. ఏంటి ₹1,00,000 స్మాల్ ఆఫరింగా? నేను అడిగాను, అన్న ఇంతెందుకు అంటే అవతల నుంచి, దిస్ ఈజ్ నథింగ్ వెన్ కంపేర్డ్ టు ద వర్డ్ విచ్ యూ ప్రీచింగ్. నీవు బోధిస్తున్న వాక్యంతో పోలిస్తే ఇది నథింగ్ అని అన్నాడు. నేను అడిగాను, దశమ భాగం అడుక్కుంటే వచ్చేదాన్ని కానుక అనరు, భిక్షం అంటారు. అడుక్కుంటే వచ్చేదాన్ని ఏమంటారు? భిక్షం, ధర్మం. అడగకుండా వచ్చేదాన్ని, అది దేవుని ఆ నడిపింపు అంటే, దేవుడు పోషించడం అంటే, దేవుని సేవ అంటే. జీతం ఎవరు ఇవ్వాలి? పనివాడు జీతానికి పాత్రుడు. నేను పనిచేసేది ఆయన చూడాలి, జీతం ఆయన ఇవ్వాలి. ఇస్తాడు, ఇస్తున్నాడు, భవిష్యత్తులో ఇస్తాడు. ఏమి నేర్చుకున్నారంటే, కొన్ని సంవత్సరాలుగా వెళ్ళి దేవునికి ఎలా ఇవ్వాలని నేర్చుకున్నారంట. అంతే పాపం, అదే నేర్పిస్తున్నారు. ఎప్పటి నుంచో అదే నేర్పిస్తున్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందంటే నువ్వు దేవుడికి ఇవ్వాలి, అందుకే క్యాన్సర్ వచ్చింది. నాకు జలుబు చేసిందంటే నువ్వు దేవుడికి ఇవ్వలే, అందుకే జలుబు చేసింది. ప్రతిదానికి దేవుడికి ఇవ్వలేదు, అందుకే. మరి నీకెందుకు బైపాస్ సర్జరీ అయింది? ఏమో. నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనం చూసి ఉన్నారు. ఏంటి ఆ దర్శనాలు? వ్యర్థమైన దర్శనాలు, నిరర్ధకం, అర్థం లేని దర్శనాలు. ఈరోజు కూడా అన్ని దర్శనాలే, అన్ని కళలే. బైబిల్ మూసిపెట్టడం, వీళ్ళ కళలు, వీళ్ళ దర్శనాలు, ఇవే కదా జరుగుతూ ఉన్నది. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి ఆయన నీతో ఏం మాట్లాడి తర్వాత మాట్లాడుకోదు, ముందు ఇక్కడేం మాట్లాడు వివరించచ్చు కదా. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములు నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారు. అన్ని వ్యర్థమైన ఉపదేశాలు, అంతే. అన్ని ప్రసంగాలే, కానీ వ్యర్థమైన ప్రసంగాలు. త్రోవ తప్పించు దర్శనం చూచిన వారైరే. ఎప్పుడైతే ఇలా అబద్ధ ప్రవక్తలందరినీ పోగేసుకున్నారో, ఇర్మియాను వెలివేశారో, ఇర్మియాను మందిరానికి రావద్దని బోర్డు పెడతారు మీరు చదవని తర్వాత. అప్పుడు బారూకును పిలిచి, నేను యెహోవా మందిరానికి రాకుండా వెలివేయబడ్డాను కాబట్టి నీవు వెళ్ళి ప్రకటించు అక్కడ అంటాడు. అంటే ఇర్మియాను చర్చికి రాకుండా బ్యాన్ చేశారు. మరి ఎవరు ప్రసంగం చేస్తున్నారు? ఎవరెవరో చేస్తున్నారు. అసలైన దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రవక్త ఎక్కడున్నాడు? చర్చికి రాకుండా నిలిపివేయబడ్డాడు. తర్వాత బారూకు వెళ్ళి ప్రకటన చేస్తే అప్పుడు రాజుగారు ఆజ్ఞాపిస్తాడు ఆ పుస్తకాన్ని పట్టుకురమ్మని. ఆ పుస్తకాన్ని పట్టుకొస్తే ఏం చేస్తాడు? చాకుతో కోసి అగ్నిలో కాలుస్తాడు. మనం కూడా కాలుస్తున్నాం కదా. ఎప్పుడు చదివాం బైబిల్? మనం మోయడం తప్ప చదివింది ఎప్పుడు? చదవనప్పుడు ఉంటే ఏంటి, కాలిస్తే ఏంటి? ఏం తప్పు మాట్లాడానా? తప్పే మాట్లాడలేదు కదా. చదవనప్పుడు ఉంటే ఏంటి, పోతే ఏంటి? మోస్తున్నా తప్ప దాన్ని ధ్యానించింది ఎప్పుడు, చదివింది ఎప్పుడు? 15 వచనం. ఎప్పుడైతే వీళ్ళు ఇర్మియా మాటను పట్టించుకోకుండా అబద్ధ ప్రవక్తల మాటలు విన్నారో, త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియో, సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియో జనులు ఈ పట్టణమును గురించేనా చెప్పిరి అని అనుకొనొచ్చు గేలి చేసి తల ఊచెదరు. యెరూషలేము దేవాలయాన్ని అత్యంత సుందరంగా శృంగారించుకుంది, అలంకరించుకుంది, ధర్మశాస్త్రాన్ని బయటపడేసింది. యెరూషలేముని అందంగా కట్టుకుంది, ధర్మశాస్త్రాన్ని ఏం చేసింది? బయటపడవేసింది. ఇర్మియా లోపలికి రావద్దని బోర్డు పెట్టింది.
ఇంకెందుకు ఆ యెరూషలేము మందిరం ఎవరి కోసమని? ప్రభువా ఈ రాళ్ళను చూసావా ఎంత పెద్దవో అనంటే యేసుప్రభు ఏమన్నాడు? రాతి మీద రాయి నిలవబడని రోజులు వస్తాయి. అదేంటి ప్రభువా, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి ఈ మందిరాన్ని చూస్తూ ఉంటే రాతి మీద రాయి నిలవబడదంటావేంటి? ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటేవి గనక శత్రువు వచ్చి నిన్ను చుట్టూ గట్టుకట్టి నిన్ను అరికట్టి నీలో ఉన్న పిల్లలను నేలకేసి కొట్టి చంపుతాడు, నిన్ను తుత్తు నీరుగా నరికి చంపుతాడు. క్రీస్తు 70లో జరిగింది కదా. మరి ప్రభువు వచ్చినప్పుడు ప్రభువును గుర్తుపట్టలేని మందిరం దేనికి? ధర్మశాస్త్రం లేని మందిరం దేనికి? వాక్య ప్రకటన జరగనటువంటి టెంపుల్స్ దేనికి? వర్షిప్ సెంటర్లు దేనికి? వాక్య ప్రకటన జరగనప్పుడు దాన్ని చర్చ్ అని ఎందుకు అంటాము? ప్రభువును కనపరచకపోతే అది చర్చ్ అని ఎందుకు అంటాము? అని పాస్టర్ అని ఎందుకు అంటాము? త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు, వారు యెరూషలేము కుమారుని చూచి పరిపూర్ణ సౌందర్యం గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు ఈ జనులు ఈ పట్టణమును గూర్చి అయినా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. అంతే మరి. వాక్యం లేదు కదా, ధర్మశాస్త్రం లేదు కదా, కాబట్టి కూలిపోతుంది. నీ శత్రువులందరూ నిన్ను చూసి నోరు తెరచెదరు, వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుదురు. దాన్ని మృంగివేసి ఉన్నాము, ఇదే కదా మనం కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాన్ని మనం చూచి ఉన్నాము అని అనుకునేదరు. యెహోవా తాను యోచించిన కార్యమును ముగించి ఉన్నాడు, పూర్వ దినములలో తాను వివరించినది ఆయన నెరవేర్చి ఉన్నాడు. శేషమేమీ లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు, నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు, నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. ఇంత జరిగింది కాబట్టి ఇప్పుడు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టండి అని ప్రోత్సహిస్తున్నాడు, పశ్చాత్తాపడమని. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపమును విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారి మూర్ఛిల్లి ఉన్నారు. నీవు ఎవనేడల ఈ ప్రకారం చేసితవో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? చూడండి, కరువు ఎంత విలయతాండవం చేస్తుందంటే, తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా? తల్లి బిడ్డను తింటదా? తల్లి బిడ్డను తింటదా? తినదు. ఎలా చెప్తున్నావు ఈ మాట? అలాంటి పరిస్థితి మనకు రాలేదు కాబట్టి. ఎంత దారుణమైన పరిస్థితి వస్తే తాను ఆడించిన బిడ్డని తల్లి వండుకొని తింటుంది. మనకు తెలియదు ఆ పరిస్థితి. ఇప్పుడు విజయవాడలో వరదలు వచ్చాయా? రెండో రోజు మూడో రోజుకే ఆహార పొట్లాలన్నీ సిద్ధమయ్యాయి, బియ్యం బస్తాలు సిద్ధమయ్యాయి, వస్త్రాలు, దుప్పట్లు, డబ్బులు, మెడిసిన్స్ అన్నీ సిద్ధమయ్యాయి వాళ్ళ కోసమని. ఆ రోజు యెరూషలేము నాశనం అవుతూ ఉంటే ఇలాంటి సరఫరా ఏం లేదు. శత్రువు చుట్టూ గట్టు కట్టాడు, ముట్టడి దెబ్బ వేశాడు, బయట నుంచి ఆహారం లోపలికి వెళ్ళట్లే. కరువు. మనం రాజుల 2వ గ్రంథంలో చూస్తాం కదా, 6వ అధ్యాయంలో. గాడిద తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. పావురపు రెట్ట అమ్ముతారా? మన ఇంటి ముందు పడితే కడుగుతాం కదా, మొదటి రోజు కడుగుతాం, రెండో రోజు కడుగుతాం, మూడో రోజు కూడా అది వచ్చి అక్కడే రెట్టేస్తుంది అనుకో, దానికి ఎసురు పెడతాం కదా. పావురపు రెట్టను కొంటారా? ఆ పావురపు రెట్ట కూడా అరపావు 5 రూపాయలు. ఇప్పుడు కాదు, అప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఇంతకీ ఏం చేశారు దాంతోనే? పావురపు రెట్టని ఏం చేశారు అరపావు కొనుక్కోనంటే? ఉప్పు లేదు, ఉప్పుకు ప్రత్యామ్నాయంగా చేదు ఉప్పు కలిపితే ఎలాగుంటుందో అలా ఉంటుందంట అది. అది ఎలా వేసుకున్నారు? మనకు చీచి అనిపిస్తుంది కదా. అప్పట్లో వాళ్ళకి అది గొప్ప విషయం అన్నమాట. మా ఇంట్లో అరపావు పావురపు రెట్టు ఉందండి అంటే పెద్ద విశేషం, ఉప్పు ఉందని. నిషిద్ధమైన ఆహారం తిన్నారు, ఎందుకంటే శత్రువు బెన్హదద్ వచ్చి ముట్టడి దెబ్బ వేశాడు, సరఫరా లేదు లోపలికి. మరి పావురపు రెట్ట తిన్నారంటే, పావురపు రెట్ట కంటే పసిపిల్లల మాంసం శ్రేష్టమే కదా. తినమని చెప్పట్లేదు, తిన్నారు అని చెప్తున్నా.
అపార్థం చేసుకుంటారేమో, తినమని చెప్పట్లే, తిన్నారు. ఎందుకంటే కరువు అంతగా ప్రబలింది కాబట్టి ఈరోజు బ్రతికితే రేపేమైనా మంచి రోజు వస్తుందేమో, ఈరోజు బ్రతికితే రేపేమైనా మంచి రోజు వస్తుందేమో అనే ఆ ఆలోచనలో నుంచి సరే ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డను గందాం, బ్రతికిన తర్వాత ఎటు చనిపోతాడు, ఎటు బిడ్డ చనిపోతాడు, నేను చనిపోతాను, కాబట్టి వండుకుంటే నేను బ్రతుకుతాను కదా రేపటిదాకా. రోజులు మారలే. ఎంతటి కరువు చూడండి. తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా, యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా. యాజకుడు ప్రవక్త దేవాలయంలోనే ప్రాణం పోయింది, దేవాలయంలోనే హతులయ్యారు. ఏ యాజకుడు, ఏ ప్రవక్త? నిజమైన యాజకుడు కాదు, నిజమైన ప్రవక్త కాదు. ఎందుకంటే నీతిమంతుల ఎడల ఆయన ప్రణాళిక నిలిచే ఉంటుంది. ఇటువైపు 10,000 మంది పడినా, ఇటువైపు 1000 మంది పడినా ఖడ్గము నీతిమంతుల మీదకి రాదు. నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును. నీతిమంతులను ఆయన రక్షిస్తాడు. అబ్రాహాముని అడిగా, ప్రభువా 50 మంది ఉంటే కాపాడుతావా? కాపాడుతాడు. 40, 30, 20, 10 ఎంతమంది ఉన్నారు? ఒక్కడు కోసం ముగ్గురిని కాపాడాడు. అందులో ఒకరు మైనస్, తర్వాత 2 భ్రష్టులు, ఈయన కూడా భ్రష్టు అయిపోయాడు కదా. నీతిమంతుడు ఎక్కడున్నా సరే వదిలిపెట్టాడు ఆయన. ఎందుకంటే ప్రతి మానవుని పట్టించుకునే దేవుడు ఆయన. మీ తల మీద వెంట్రుకలన్నీ లెక్కించబడాయి. వెంట్రుకలు లెక్కించిన దేవుడికి తల లెక్కలోకి రాదు. కాబట్టి ఈ తల లెక్కే, మీ తల కూడా లెక్కే. తల పోయిన లెక్కే, తల ఉన్న లెక్కే. అపోస్తుల తల పోయిందా? అపోస్తులుడైన పౌలు అంటాడు, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరువు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం. ఎందుకు నీతి కిరీటం అంటున్నాడు అంటే తల పోతుంది. నీరో చక్రవర్తి శిరచ్ఛేదన గావిస్తున్నాడు కాబట్టి ఆయన తలను మెడ నుంచి వేరు చేయగలడు తప్ప ఆ తల మీద నీతి కిరీటం పెట్టడం ఆపలేడు. తల పోయినా దేవుని లెక్కే, తల ఉన్నా దేవుని దృష్టిలో లెక్కే. ఏం చెప్తున్నాను ఇక్కడ అంటే, యాజకుడును ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగునా. దొంగ ప్రవక్తలు, దొంగ యాజకులు మాత్రం పోయారు. ఎందుకంటే పశువులనే యాజకుడు ఇర్మియాను కొడతాడు చెంప మీద, ఆ వ్యక్తి పోయాడు. దొంగ ప్రవక్తలందరూ అబద్ధ ప్రవచనాలు చెప్పారు, వాళ్ళు పోయారు. నిజమైన వాళ్ళు కాదు, ఎందుకంటే నిజమైన వాళ్ళు ఉపద్రవంలో పోరు. అలా వదిలిపెట్టాడు ఆయన. 21వ వచనం, యవ్వనుడును వృద్ధుడును వీధుల్లో నేలను పడి ఉన్నారు. నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలి ఉన్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతం చేసేతవి, దయతలచక వారిని అందరినీ వధించుతవి. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించుతవి. దేంతో పోలుస్తున్నాడు? బబులోను సైన్యాన్ని. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా. పండుగ జరుగుతుంటే జనులు వస్తారా? నలువైపు నుంచి కోలాహలంగా, సందడిగా, ఉత్సాహంగా వస్తారు కదా, పండగకి వస్తారు కదా, యెరూషలేముకి వస్తారు కదా. ఉత్సవ దినమున జనులు వచ్చినట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదకి భయోత్పాతములను రప్పించుతవి. జనులు కాదంట. పండుగకి జనులు ఎలాగైతే వస్తారో అలా భయోత్పాతాలు వస్తాయి. ఎప్పుడు? ప్రభువు శత్రువు అయితే నలుదిశల నుండి భయోత్పాతాలు వస్తాయి మన మీదకి. యెహోవా ఉగ్రత దినమున ఎవడును తప్పించుకొనలేకపోయాను, శేషం ఏమీ నిలవలేకపోయాను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి వేసి ఉన్నారు. ఎంతటి భయానకమైన మాట కదా. ఇప్పుడు 2వ అధ్యాయం 5వ వచనాన్ని మరొకసారి చూసుకుందాం. ప్రభు శత్రువాయను. ఎందుకు యెరూషలేము నాశనం అయిందంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా శత్రువయ్యాడు సియోనుకి. యెరూషలేము ప్రజలకి దేవుడు శత్రువయ్యాడు. దేవుడు శత్రువు అయితే పర్యవసానాలు ఇంత దారుణంగా ఉంటాయి. ఎంత దారుణం అంటే తల్లి బిడ్డను తినేంత దారుణం. మన కనీసం ఊహ కూడా రాదు. ఇది అంతటి దయనీయమైనటువంటి స్థితి, దారుణమైన స్థితి. మనం చూడలేదు అంటే అలాంటి స్థితి మనం అనుభవించబోం కూడా ఈ సమాజంలో. ఆ రోజు దేవుని కోపానికి లోనై
పదే పదే పాపం చేసి ఇంతటి దారుణమైన స్థితిని అనుభవించారు. సరే, సీయోను ఇంత దారుణమైన పరిస్థితిని అనుభవించింది అంటే అర్థం ఉంది. కారణం ఏంటంటే పాపం చేసింది కాబట్టి, ధర్మశాస్త్రాన్ని నిరాకరించింది కాబట్టి, ఇర్మియాను పక్కన పెట్టి వ్యర్థమైన ప్రవక్తల్ని, వ్యర్థమైనటువంటి ఉపదేశకుల్ని సిద్ధపరచుకుంది కాబట్టి, వాక్యానికి బదులుగా కల్పనా కథల్ని విన్నది కాబట్టి, దేవుని దర్శనాలకు బదులుగా వ్యర్థమైన దర్శనాన్ని కోరుకుంది కాబట్టి, సమాధానం లేని సమయంలో సమాధానం సమాధానం అని అబద్ధమైన మాటలు వెంపర్లాడింది కాబట్టి, మొత్తంగా దేవుని పక్కన పెట్టింది కాబట్టి, దేవుడు ప్రభు సీయోనికి శత్రువయ్యాడు. కాబట్టి ఇంతటి ఉపద్రవం. ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం విడుస్తాని కేక వేశాడు, ఏలి ఏలి లామా సబక్తాని అని. ఏంటి దాని అర్థం? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి, ఎందుకు వదిలిపెట్టాడు? సీయోను దేవునికి శత్రువు అయిందంటే, దేవుడు సీయోనికి శత్రువు అంటే అర్థం ఉంది. మరి ప్రభు ఎందుకు విడవబడ్డాడు? నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఆయనను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుని ఒడ్డుకొస్తూ ఉంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి ఆ దేవుడు ఈ ప్రియకుమారుడిని ఎందుకు వదిలిపెట్టాడు? ఎందుకు నలగొట్టడానికి ఇష్టం చూపించాడు? ప్రభు శత్రువు అయ్యాడు పరలోకపు తండ్రికి కదా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువు అయ్యాడు ఎవరికి? ఆయనకి. ఆయన శత్రువు అయ్యాడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఎందుకు అంటే మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. పాపం ఎరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? పాపాన్ని దేవుడు చూచి చూన్నట్టు వ్యవహరిస్తాడా? పాపాన్ని కఠినంగా శిక్షిస్తాడు కదా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు శత్రువుగా మార్చబడ్డాడు. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి శత్రువుగా మారాడు. అన్యాయపు తీర్పు తీర్చబడిన వాడే కొనిపోబడ్డాడు. సీయోను దేవునికి శత్రుత్వం వహించిందంటే, దేవుడు సీయోను పట్ల శత్రుత్వం వహించిందంటే అర్థం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు విడవబడ్డాడు అంటే, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనమందరం గొర్రెల వల్ల త్రోదొప్పిపోయాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ అంటే దేవుని ఉగ్రతని మన మీద పడకుండా ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు, మనల్ని తప్పించాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మనతో చెప్తూ ఉన్నది. ఆ రోజు యెరూషలేం ప్రజలు ఉపద్రవాన్ని అనుభవిస్తుంటే ఇర్మియా కాపాడలేకపోయాడు. ఏడవమని ప్రోత్సహించాడు, మారు మనసు పొందండి అన్నాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ఏం చెప్తుందంటే, మీ ఉగ్రతనంతటినీ నేను త్రాగివేశాను గెత్సమనే తోటలో, మీ పాపాన్ని భరించాను, రండి నా దగ్గరికి, మీ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీరు నూతన సృష్టిగా చేయబడతారు అని చెప్తున్నాడు. ఒకవేళ ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణ త్యాగాన్ని అంగీకరించకపోతే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. యెరూషలేం మంటలు ఆరిపోయాయి కొద్ది రోజులకి, యెరూషలేం మంటలు ఆరిపోయాయి. కానీ నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మనమే అనుకుంటున్నామంటే బయట వాళ్ళు నమ్మలేదని, వాక్యాన్ని సరిగ్గా ధ్యానిస్తే మనమే నమ్మలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విలాప వాక్యంలో 2వ అధ్యాయం అంతా ఏం చెప్తుందంటే, ప్రభు మనకు శత్రువుగా ఉన్నాడేమో, మనం ప్రభువుకి శత్రువులుగా వ్యవహరిస్తున్నామేమో మరొకసారి మనకే మనం పరీక్షించుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి మన కోసం ప్రభువు నలగొట్టబడ్డాడు, శిక్షించబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు. ప్రభువా, దేవుని ఉగ్రత నుంచి నన్ను తప్పించడానికి మీరు పాపంగా చేయబడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నా తండ్రి, ఇంకను నేను మీ సిలువ త్యాగానికి శత్రువుగా ప్రవర్తిస్తున్నాను. అనేకులు సిలువకు శత్రువుగా ప్రవర్తిస్తున్నారని ఫిలిప్పీ పత్రిక రాయబడింది కదా. ప్రభువా, మీ సిలువ త్యాగాన్ని వెక్కిరించేట్టుగా బ్రతుకుతున్నా. ప్రభువా, నన్ను క్షమించండి, నాయనా మీతో సమాధానం అనుగ్రహించండి. మరొకసారి మన పాపాలన్నింటినీ ఒప్పుకుంటా. ఆ రోజు యెరూషలేం ప్రజలకి పశ్చాత్తాపం రాలేదు, నాశనమయ్యారు. ఈరోజు మనకైనా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను చూసి, ఇర్మియా కన్నీటిని చూసి యెరూషలేం ప్రజలు మారలే. ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని చూసి, ఆయన సిలువను చూసి మనమైనా పశ్చాత్తాపడదాం, కన్నీరు గారుద్దాం, ప్రభువుని క్షమాపణ పెడదాం.
రాబోతున్న ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. లేకపోతే నరకమున మన పురుగు సావదు, అగ్ని ఆరదు. ఎంతటి భయానకమైనటువంటి మాట. ప్రభు శత్రువు ఆయను. దేవునికి శత్రువుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరచడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి శత్రువు ఆయను. కనుక ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను. ఇది సమాధాన సువార్త. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం, పశ్చాత్తాపడదాం, మన పాపాలు ఒప్పుకుందాం. ప్రేమలేని తండ్రి, పరిశుద్ధుడు అయిన ఆయన, విలాపవాక్యం 2వ అధ్యాయం ద్వారా నా తండ్రి మీరు శత్రువుగా మారితే నాయన మా దోషాలు మిమ్మల్ని కోపానికి రేకెత్తిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నాయన యెరూషలేము ప్రజల ద్వారా మాతో కళ్ళగట్టినట్టుగా చూపించినందుకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. తండ్రి, నేడు మేము కూడా మీ లేఖనాలు పక్కన పెట్టి వ్యర్థమైనటువంటి ప్రవచనాలు, వ్యర్థమైన దర్శనాలు, వ్యర్థమైనటువంటి ఉపదేశాలు వింటూ మా దోషాలను పాపాలను ఒప్పుకున్నటువంటి స్థితిలోని కఠినపరచమైన స్థితిలోకి వెళ్ళి క్షేమాన్ని, మేలుని, సమాధానాన్ని, సుఖాలను మాత్రమే ఆకాంక్షిస్తూ సువార్తను మర్చిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించండి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల చెంతకు వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాడు నా తండ్రి, ఆ ప్రాణత్యాగాన్ని గుర్తిస్తూ మా పాపాన్ని ఒప్పుకుంటూ మా అంతరంగాన్ని మీ పాదముల చెంత కుమ్మరించుకున్నట్టుకు మా సహాయం చేయమని జ్ఞాపం చేస్తూ నాయన ఈ లేఖనాన్ని బట్టి నా జీవితాన్ని, మా జీవితాన్ని మీరు మార్చమని నా తండ్రి మా నిత్యత్వం నాయన మీతో ఉగ్రతలు కాకుండా నాయన మీతో సమాధానం కలిగి సమాధాన స్థితిలో మీ ముఖ దర్శనం చేసేట భాగ్యం మాకు అనుగ్రహించమని నా తండ్రి ఇంతవరకు మీ లేఖనాలు వివరించేటువంటి ఈ అవకాశాన్ని ఈ వేదిక ముఖంగా అనుగ్రహించడానికి కృతజ్ఞతలు తెలియజేసి ఈ సంఘానికి నాయన ఇక్కడున్న విశ్వాసాలందరికీ కావాల్సిన దీవెనలు, ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించమని మా పాపములు క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాణత్యాగం ప్రతి సందర్భంలో నా ద్వారా మా ద్వారా ఘనపరచబడటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.